కాశ్మీర్ సంక్షోభం కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటిదాకా కాశ్మీర్ లోయకు పరిమితమైన తీవ్రవాదం ఇప్పుడు జమ్మూ వైపుకి విస్తరిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం లోయ నుంచి జమ్మూ ప్రాంతానికి పాకడం కొత్త కలవరపాటు. జమ్మూలోని రాయాసి, దొడ, కదువా, రాజౌరి జిల్లాల్లో ఉగ్రవాదం తాజాగా తన పంజాన్ని విసిరింది. దీంతో ఆ ప్రాంతంలోని 10 జిల్లాల్లో అదనంగా 37 క్విక్ రియాక్షన్ టీమ్స్ క్యూఆర్టీలు మోహరించాల్సి వచ్చింది. లోయలోలాగా ఏదో ఘాతుకానికి పాల్పడి తప్పించుకు పారిపోవడం ఇక్కడ సాధ్యం కాదు. ఇది ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంశం మీదన అలాంటి గట్టి సంకేతం ఇవ్వడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. హిందువులు అధికంగా ఉండే జమ్మూ ప్రాంతానికి ఉగ్రవాదం పాకడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్లోని పాకిస్తాన్ అనుకూల శక్తులు ఇందుకు తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యం జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్ఎస్ స్వెయిన్ అన్న మాటలు కొన్ని పాత అనుభవాలను సమీక్షించుకోవడానికి, కొత్త వాస్తవాలు గ్రహించడానికి గుర్తుకొస్తాయి. పాకిస్తాన్ ఉగ్రమూకలు కాశ్మీర్ పౌర సమాజంలోకి చొప్పిస్తున్నదంటే అందుకు కారణం ప్రాంతీయ పార్టీలని జమ్మూ కాశ్మీర్ డీజీపీ స్వెయిన్ చెప్పుకొచ్చారు. జూలై 15 జమ్మూ ఐఐఎంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆ వాదన చిరకాలంగా ఉన్నప్పటికీ పెద్దగా చర్చకు నోచుకోలేదు. ఇప్పుడు ఆ రాష్ట్రం పోలీసు ఉన్నతాధికారి నిష్కర్షగా బయటపెట్టడం వల్లే ఈ వాస్తవం కాస్తైనా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ప్రాంతీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనాల కోసం ఉగ్ర కార్యకలాపాలు వాటి నాయకులు బలపడడానికి దోహదం చేస్తున్నాయని కూడా స్వెయిన్ నిర్మోహమాటంగా చెప్పుకొచ్చారు. ఇందుకు ప్రాంతీయ పార్టీలతో పాటు లోయలో ప్రధాన స్రవంతి రాజకీయాలుగా చలామణి అవుతున్న కార్యకలాపాలు కూడా కారణమేనని ఆ పోలీసు అధికారి తేల్చి చెప్పారు. ఒక పక్క ఉగ్రవాదుల్ని సమర్థిస్తూనే మరొక పక్కన సాధారణ ప్రజల పట్ల సానుభూతి ప్రదర్శిస్తూ సమాజంలోని అన్ని వర్గాలకు కూడా ఈ పార్టీలు మోసగిస్తున్నాయని చెప్పారు. కాశ్మీర్లో నెత్తురు పారిస్తున్న ఉగ్రవాదులు మరణిస్తే వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యుల్ని సాధారణ నాయకులు పరామర్శించి రావడం సర్వసాధారణంగా మారిపోయింది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కూడా ఉగ్రవాద అనుకూల ప్రభుత్వ వ్యతిరేక పరిణామాలుగా చిత్రీకరించే పని కూడా సాగుతోంది. 2014లో 2 బాలికలు ప్రమాదవశాత్తు మునిగిపోతే దాన్ని ఉగ్రవాద సమర్థకులు కుట్రగా చిత్రించి లోయలో విధ్వంసం సృష్టించారని, దహనాలకు దౌర్జన్యాలకు పాల్పడడానికి గుర్తు చేశారు ఆయన. దీని వెనక ఎన్నికల ప్రయోజనాలను ఆశిస్తున్న స్థానిక రాజకీయాల పాత్ర ఉందని చెప్పారు. ఇటీవల పెరిగిన ఉగ్రదాడుల గురించి ప్రస్తావిస్తూ నిజం చెప్పాలంటే లోయలో గణనీయమైన సంఖ్యలో ఉగ్రవాదులు లేరని, పరిమితంగా ఉన్నారని, కానీ అనేక రకాలుగా వాళ్ళు తమ ఉనికిని చాటుకుంటూ తమ చర్యలతో పెద్ద ప్రభావం కనిపించేలా చేస్తున్నారని ఆ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. కొద్దికాలం పాటు సద్దుమణిగినట్టు కనిపించి కాశ్మీర్ ఉగ్రవాదం హఠాత్తుగా జూలు విధించింది. అది నరేంద్ర మోడీ 3వ ప్రధానికి ప్రమాణ స్వీకరిస్తున్న సమయంలోనే, పైగా హిందూ ఆధిక్యం ఉన్న జమ్మూలో. కాబట్టి కొత్త నెత్తుటి కెరటం ఎవరి పని అర్థం చేసుకోవడం కష్టం కాదు. 2019లో బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించి ఆర్టికల్ 370 రద్దు చేయడం, కేంద్రం చేరిన 2023లో సుప్రీంకోర్టు కూడా సమర్థించడం లోయలో విధ్వంసక శక్తులను దింపుడు కళ్ళు వాస్తున్న పాకిస్తాన్కి మింగుడు పడిన అంశాలే. అయితే ఈ 2 పరిణామాలు 2 తిరుగులేని వాస్తవాలు జాతి ముందు ఉంచుతున్నాయి. 50 ఏళ్ల పాటు ఏర్పాటువాదానికి ఊతమిచ్చిన విస్తృత స్వయం ప్రతిపత్తి, స్వయం పాలన, స్వేచ్ఛ వంటి నినాదాలు కాలం చెల్లింది. అవి వాస్తవ రూపం దాల్చడానికి కాస్త కూడా మార్గం లేకుండా కేంద్రం చేసేసింది. కాబట్టి కొందరు నాయకులు ఇప్పటికీ మాట్లాడుతున్నట్టు 2019 నాటి ముందు పరిస్థితిని తీసుకురావడం అసాధ్యం. నిజానికి 2019 నాటి ముందు పరిస్థితి అంటే కొంచెం తేడాలో 1953 నాటి పరిస్థితి తీసుకురావాలని అనుకోవడమే. కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలన్నా ఇక్కడ అసలైనటువంటి భావజాలం ఇది. ఒకే దేశంలో 2 జాతీయ జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు అన్న విధానానికి జనసంకాలం నాడే గట్టి దెబ్బ తగిలింది. ఆ కాలాన్ని తిరిగి మేము ముందుంచుతామని ప్రాంతీయ పార్టీలు, ప్రధాన స్రవంతి రాజకీయ వేత్తలు చెప్పడం ప్రజలను దారుణంగా వంచడమే. గతంలో లాగా విధ్వంస ఆందోళనలు ఎన్ని చేసినా ప్రస్తుత పరిస్థితిని మార్చడం సాధ్యం కాదన్న వాస్తవాన్ని కొందరు బాగానే గుర్తించారు. ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వ దృఢ రాజకీయ సంకల్ప నేపథ్యంలో ఆటలు సాగవన్న వాస్తవికతను నేతలు కాకుండా వీళ్ళు మాత్రం గుర్తించారు. కానీ ప్రధాన స్రవంతి రాజకీయాలు నడిపే పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ మాత్రం ప్రజలను భ్రమంలో ఉంచడానికి నిన్నమొన్నటిదాకా ప్రయత్నించిన 370 ఆర్టికల్ రద్దు అన్యాయమైన సుప్రీంకోర్టులో చెప్తుందనే ఆ పార్టీలు ప్రజలు నమ్మించే పనిలో ఉండేవి. అసాధ్యమని తెలిసిన 370 పునరుద్ధరణకు ఎన్నికల మేనిఫెస్టోలు చేర్చినాయి. ఈ 2 కుటుంబ పార్టీలకు ఇంకొక ఆయుధం మిగలేదు. అయితే ఇది అబద్ధం అనే ఎక్కువ మంది కాశ్మీర్లు భావించారని అర్థమవుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాళ్ళు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఎందుకు నిదర్శనం. 2018 నుంచి వాయిదా పడుతున్న శాసనసభ ఎన్నికలు మరిన్ని అడ్డంకులు సృష్టిస్తాం పబ్బం గడుపుకోవడానికి ప్రధాన స్రవంతి రాజకీయాలు, పాక్ అనుకూల శక్తులు ఇదంతా నడిపిస్తున్నాయి.